వైసీపీ సునామీలో ప్రతిపక్షాలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా మేముంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. 3 పురపాలక సంఘాలని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. దళితులని అడ్డం పెట్టుకుని రాజధాని భూములు కోట్లు కాజేసిన చంద్రబాబుకి తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సునామీలో ప్రతిపక్షాలన్నీ కూడాను నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడాను 100% గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద కూడా. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత ప్రతిపక్షానికి కొంత స్థానం లభించడం అనేటువంటిది గత ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం. కానీ అలాంటి దానికి పూర్తి భిన్నంగా భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలోనే ఎన్నడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా 100% వైఎస్ఆర్సీపీ ఏదో ఒక 2 కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడాను వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది పూర్తిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడాను వారు ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాభివృద్ధిలో ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటూ వారు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరి యొక్క విజయానికి మరి నేను కానివ్వండి, పెద్దలు మనందరికీ అభిమాన నాయకులు దేవినేని మల్లికార్జునరావు గారు మాజీ శాసనసభ్యులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, గడిచిన 10 రోజులు